నమస్తే అండి. వెల్కమ్ టు రోజా బ్లాగ్స్. జయ ఏకాదశి ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు. ఈ జయ ఏకాదశి ప్రాముఖ్యతను పద్మపురాణం, భవిష్యోత్తర పురాణాలలో వివరించడం జరిగింది. ఈ రోజున ఉపవాసం పాటిస్తే బ్రహ్మహత్య వంటి మహాపాతకాలు కూడా వదిలించుకోవచ్చట. ఈ విషయాన్ని స్వయంగా శ్రీకృష్ణుడే యుధిష్ఠిరునికి వివరించాడు. మాఘ శుక్ల ఏకాదశినే జయ ఏకాదశి, భీష్మ ఏకాదశి అని కూడా అంటారు. జయ ఏకాదశి నాడు తప్పకుండా వినవలసినటువంటి కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కథలోకి వెళ్లే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్ కి ఎంతో సహాయపడుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఒకనాడు నందనవనంలో జరుగుతున్న ఉత్సవానికి దేవతలు, పరిపూర్ణ సాధువులు, దైవీ పురుషులు హాజరయ్యారు. అక్కడ మాల్యవనుడు అనే గంధర్వుడు పాడుతూ ఉండగా పుష్పవతి అనే గంధర్వ బాలిక నృత్యం చేస్తోంది. ఈ క్రమంలోనే పుష్పవతి కళ్ళు మాల్యవనుడిపై పడడంతో అతని పట్ల ఆకర్షితురాలై సభా మర్యాదను మరిచి నృత్యం చేయడం ఆరంభించింది. సద్గుణవంతురాలైన గంధర్వ బాలికను చూసి మాల్యవనుడి మనసు చెల్లించి పాటలో కాస్త శ్రావ్యత తగ్గింది. దీనికి ఇంద్రుడు కోపించి పుష్పవతి మాల్యవంతులను స్వర్గం వదిలి భూమిపై పిశాచాలుగా నివసించాలని శపించాడు. దీంతో ఇద్దరూ పిశాచాలుగా మారి హిమాలయ పర్వతంపై ఉన్న ఒక చెట్టుపై నివాసం ఏర్పరచుకున్నారు. రాత్రి సమయంలో చలి కారణంగా రాత్రంతా మేల్కొనే ఉండేవారు. వారు భూమిపై పడి అనేక కష్టాలను అనుభవిస్తూ చలిలో గడుపుతూ తెలియకుండానే ఒకసారి మాఘశుక్ల ఏకాదశి అంటే జయ ఏకాదశి నాడు నిరాహారులై గడిపారు. ఈ జయ ఏకాదశి నాడు వీరిద్దరూ అనుకోకుండా ఉపవాసం ఉండడంతో వారి పిశాచ జన్మ నుంచి విముక్తి పొందారు. ఏకాదశి వ్రత ప్రభావం వల్ల వారి పాపాలు తొలగిపోయి వెంటనే శాపం నుండి విముక్తి పొంది మళ్లీ దివ్య రూపాలతో స్వర్గానికి చేరుకున్నారు. తిరిగి పుష్పవతి మాల్యవంతులకు స్వర్గంలో స్థానం లభించింది. వారిని స్వర్గంలో చూసిన ఇంద్రుడు ఆశ్చర్యంతో వారికి పిశాచ జన్మ నుంచి విముక్తి ఎలా లభించిందని అడిగాడు. దానికి వారు జయ ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం వలన వారికి శాప విమోచనం కలిగిందని చెప్పారు. దానితో ఇక వారు స్వర్గంలో సంతోషంగా జీవించవచ్చని ఇంద్రుడు చెప్పాడు. ఇక ఈ మాఘశుక్ల ఏకాదశినే జయ ఏకాదశి, అలాగే భీష్మ ఏకాదశి అని కూడా అంటారు. భీష్మ పితామహుడు పాండవులకు చేసినటువంటి మహోపదేశం మహాభారత సంగ్రామం పూర్తయిన తర్వాత భీష్మ పితామహుడు అంపశయ్యపైనే ఉండిపోయాడు. ఎక్కడి వారు వారి వారి రాజ్యాలకు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సుమారు నెల రోజుల పాటు గడుస్తాయి. ఇక ఆ తర్వాత పాండవులు, శ్రీకృష్ణుడు మాట్లాడుకునే ఒక సమయంలో ఒకనాడు హఠాత్తుగా శ్రీకృష్ణుడు పాండవులతో మాట్లాడుతూ ఆగిపోతాడు. అప్పుడు పాండవులకు గాబరా వేస్తుంది. ఏమైంది కృష్ణ అంటూ శ్రీకృష్ణుని అడుగుతారు. అప్పుడు శ్రీకృష్ణుడు వారికి సమాధానం చెబుతూ కురుక్షేత్రంలో అంపశయ్యపై పవలించి ఉన్నటువంటి భీష్మ పితామహుడు నన్ను స్మరించుకుంటూ ఉన్నాడు. అందుకే నా మనసు అక్కడికి వెళ్ళిపోయింది. హే పాండవులారా, బయలుదేరండి. భీష్ముడి దగ్గరకు ఇప్పటికిప్పుడే వెళ్ళిపోవాలి. ఎందుకంటే భీష్ముడు ధర్మాలను అవసోప పట్టినవాడు, శాస్త్రాలను పూర్తిగా ఆకలింపు చేసినటువంటి మహనీయుడు, మానవాళి తరించడానికి కావలసినటువంటి మార్గాలను స్పష్టంగా తెలిసినటువంటి మహనీయుడు, సులభంగా జీవకోటిని తరింపచేయడం ఏ విధంగానో అవగతం చేసుకున్నటువంటి గొప్ప మహనీయుడు, ధర్మపరంగా ఎలాంటి సంశయాలు ఉన్నప్పటికీ ప్రయాణికంగా తీర్చగలిగేటటువంటి ఏకైక మహానుభావుడు భీష్మ పితామహుడు. ఆయన దేహం నుండి నిష్క్రమించే సమయం ఆసన్నమవుతుంది. ఆయన అస్తమిస్తే లోకంలో ధర్మ సంశయాలు తీర్చేటటువంటి వ్యక్తులు ఎవ్వరూ ఉండరు. అందుకే సూక్ష్మ విషయాలను తెలుసుకుందాం రండి అంటూ భీష్మ పితామహుడు వద్దకు తీసుకువస్తాడు శ్రీకృష్ణుడు. అప్పుడు భీష్ముడు సుమారు నెలన్నర నుండి బాణాలపైనే పడి ఉంటాడు. దేహం నిండా బాణాలు, శక్తి పూర్తిగా క్షీణించిపోతుంది. అసలే మాఘమాసం, ఎండకు ఎండుతూ మంచుకు తడుస్తూ నీరు లేదు, ఆహారం లేదు, స్వచ్ఛంద మరణం తెచ్చుకోగలడు. కానీ ఆయన ఇన్ని ఇబ్బందులు భరిస్తూ అలాగే ఉండిపోయాడు. ఉత్తరాయణం వరకు ఉండాలని అనుకుంటాడు. అలా ఒక ఏకాదశి నాడు దేహం నుండి నిష్క్రమించాలని చెప్పి భగవంతుని తలుచుకుంటాడు. మనసులో శ్రీకృష్ణుని సాక్షాత్కరించుకుంటూ ఆయన అలా ఉండిపోతాడు.
తన యొక్క హృదయ మందిరంలో శ్రీకృష్ణుడితో మాట్లాడగలిగేవాడు. ఆయన అంత జ్ఞానులైనటువంటి మహనీయులకు ఈ రోజు ఆ రోజు అనేటటువంటి నియమం ఉండదు అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. మరి అలాంటి వారు ఏ రోజు నిష్క్రమించినా పరమపదం లభిస్తుంది కదా. అలాంటి ధర్మాత్ముడికి స్వర్గం కూడా లభిస్తుంది. అయితే ఆయనకు సర్వము కూడా శ్రీకృష్ణుడే అని చెప్పి ఎప్పుడూ కూడా నమ్మేవాడు. ఆ విధంగా ఆయన ఏనాడు మరణించినా భగవంతుని యొక్క సాన్నిధ్యం కలగక మానదు. మరి అన్ని రోజులు అంపశయ్యపై ఎందుకు ఉండిపోయాడు? ఆయనకు తను చేసినటువంటి దోషం ఒకటి స్పష్టంగా జ్ఞాపకం వచ్చింది. చేసినటువంటి ప్రతి దోషం శరీరంపైనే రాసి ఉంటుందని, అది తొలగితే తప్ప సద్గతి ఏర్పడదట. అయితే ఆయన ఏ దోషం చేశాడన్న విషయానికి వస్తే, ఆయన ద్రౌపదికి సభా మధ్యలో అవమానం జరుగుతూ ఉంటే ఏమీ చేయలేకపోతాడు. సాక్షాత్ భగవత్ భక్తురాలికి అవమానం జరుగుతూ ఉంటే చూస్తూ కూర్చుండిపోతాడు. ద్రౌపదికి శ్రీకృష్ణుడు అంటే అత్యంత ప్రేమ. తన గురువులు వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్తారు. చూడు ద్రౌపది, ఇతరులు ఎవరూ తొలగించినటువంటి ఆపద వచ్చినప్పుడు శ్రీహరిని స్మరించుకో అని చెప్పాడట. మరి ఆనాడు సభ మధ్యలో తన 5 అతి పరాక్రమమైనటువంటి భర్తలు ఏమీ చేయలేకపోయారు. కౌరవులను ఎదిరించడానికి వీలు లేకుండా పోతుంది వారికి. వారు కేవలం సామాన్యమైనటువంటి ధర్మాన్నే పాటించారు. కానీ సాటి మనిషిగా ఆమెను కాపాడలేనటువంటి విశేషమైనటువంటి ధర్మాన్ని పక్కన పెట్టారు. అయితే కృష్ణ భగవానుడు మాత్రం తన భక్తులకు జరిగేటటువంటి అవమానాన్ని అస్సలు చూస్తూ సహించలేదు. అలా చేసినందుకు మొత్తం 100 మంది కౌరవులను ముట్టు పెట్టాడు. ఇక భీష్మ పితామహుడు ఆనాడు ధర్మరాజుకు తాలెత్తినటువంటి సందేహాలను తీరుస్తూ ఉంటే పక్కనే ఉన్నటువంటి ద్రౌపది నవ్వుతూ, తాత, ఆనాడు నాకు అవమానం జరుగుతూ ఉంటే ఏమయ్యాయి ఈ ధర్మాలు అని అడిగిందట. అందుకు భీష్ముడు, అవును ద్రౌపది, నా దేహం దుర్యోధనుడి ఉప్పు తిన్నది. నా అధీనంలో లేదు. నాకు తెలుసు నీకు అవమానం జరిగిందని. కానీ నా దేహం నా మాట వినలేదు. అంతటి ఘోర పాపం చేశాను. కాబట్టి ఆ యొక్క పాప ప్రక్షాళన కోసం ఇన్నాళ్ళు ఈ అంపశయ్యపై పడి ఉన్నాను అని చెప్తాడు. ఇక హస్తినా సింహాసనాన్ని కాపాడతానని చెప్పి తాను తన తండ్రికి ఇచ్చినటువంటి వాగ్దానానికి కట్టుబడి ఉండిపోయాడు భీష్ముడు. కానీ పరిస్థితుల యొక్క ప్రభావం వలన విశేషమైనటువంటి ధర్మాన్ని కూడా పక్కన పెట్టాడు. హే ద్రౌపది, కృష్ణ భక్తిలో ఎలాంటి కల్మషమూ లేదు. కానీ శరీరం దుష్టమైపోయింది. దాన్ని పరిశుద్ధం చేసుకోవాలనే ఈ అంపశయ్యపై పడి ఉన్నాను. అందుకే ఈనాడు నేను ధర్మాలను చెప్పవచ్చు అంటూ పాండవులకు ఎన్నో నీతులు బోధిస్తాడు భీష్మ పితామహుడు. అలా భీష్మ ఏకాదశి నాడే, అంటే జయ ఏకాదశి నాడే భీష్ముడు తన దేహాన్ని విడవడానికి ఈ రోజును ఎంచుకున్నాడు. కాబట్టి అంతటి విశేషమైన రోజు కావున ఈ రోజున భీష్మ ఏకాదశి అనే పేరు వచ్చింది. హిందూ పంచాంగం ప్రకారం జయ ఏకాదశి మాఘమాసంలోని శుక్ల ఏకాదశి తిథి జనవరి 28న సాయంత్రం 4:35 ప్రారంభమవుతుంది. ఈ ఏకాదశి తిథి జనవరి 29న మధ్యాహ్నం 1:05 వరకు ముగుస్తుంది. కాబట్టి ఉదయం తిథి ప్రకారం ఈ సంవత్సరం జయ ఏకాదశి ఉపవాసం జనవరి 29న పాటించడం జరుగుతుంది. జయ ఏకాదశి రోజున తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసి లక్ష్మీనారాయణులను పూజించాలి. అలాగే సూర్యనారాయణుడికి ఎంతో ఇష్టమైన మాఘమాసంలో అర్ఘ్యం సమర్పించి లక్ష్మీనారాయణులను పూజించాలి. ఇక ఈ రోజున ఉపవాసం ఉండి తర్వాత మరుసటి రోజు ద్వాదశి నాడు ఉదయం పూజ ముగించుకొని బ్రాహ్మణులకు లేదా పేదలకు దాన ధర్మాలు చేసి భోజనం చేయాలి. చూశారు కదండి, ఈ రోజు మనం జయ ఏకాదశి, భీష్మ ఏకాదశి కథను గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క చిన్న లైక్ చేసి నా ఛానల్ ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.